ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ద్వారకలో ఐశ్వర్య లీలను ప్రకటిస్తూ వాసుదేవునిగా, జగత్తుకు భగవద్గీతను బోధించిన జగద్గురువుగా, ఇక బృందావనంలో తన మాధుర్య లీలలతో అందరి మనసుల్ని దోచుకున్న చిన్నారి కన్నయ్యగా మనల్ని అనుగ్రహించటానికి ఈ భూమిపై అవతరించిన పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం. రాధాకృష్ణులు భువియందు అవతరిస్తున్నారన్నప్పుడు వారిని సేవించుకోవటానికి స్వయంగా గోలోక బృందావనమే తన దివ్య విభూతితో బృందావనంగా భువికి దిగివచ్చింది. స్వయంగా రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపం ఈ బృందావనం. ఏ క్షేత్రంలో అణువణువున కృష్ణ భక్తి రసామృతం అనుభూతిలోకి వస్తుందో అటువంటి దివ్య ధామం బృందావనం. రాధాకృష్ణుల దివ్య శ్రీచరణాలతో పునీతమైన పావన క్షేత్రం బృందావనం. అనన్యమైన కృష్ణ ప్రేమకు ఉత్కృష్టమైన ఉదాహరణగా నిలిచిన గోపికల పవిత్ర పాదధూళితో పునీతమైన పుణ్యధామం బృందావనం. ఏ బృందావన క్షేత్రంలో ఒక ఇసుక రేణువుగా అయినా పుట్టాలని మహాయోగుల సైతం పరితపిస్తారో అటువంటి దివ్య బృందావనాన్ని కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్మరించుకుంటూ ఆ దివ్య ధామానికి శిరసా ప్రణమిల్లుతూ సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. జై శ్రీకృష్ణ. రాధే రాధే. Please do like, share and subscribe. Krishna Sakhi.